చూడండి, ఈరోజు మనం ఆది జాకెట్ తోటి పర్ఫెక్ట్గా ఉగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కుట్టేది చూద్దాం. ఇలా మనకు ఖర్చు సైడు లైనింగ్ పీస్ అనేది వచ్చి తగులు ఉంటుంది. అది లేకుండా మొత్తం స్కేల్తో గీసుకొని చక్కగా కట్ చేసుకొని ఇలా చూడండి. ఇది ఆది బ్లౌజ్ అండి. ఇంతకుముందు నేనే కుట్టాను. ఇది 1 year బ్యాక్ క్రిస్మస్కి ఇది ఇచ్చారు. కానీ ఫుల్ హ్యాండ్స్ వద్దని చెప్పారు, నార్మల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. నార్మల్ హ్యాండ్స్కి మనకి ఈ అమ్మాయి 30 inches సైజ్ అండి. 30 inches సైజు. ఈ అమ్మాయికి నార్మల్ హ్యాండ్స్కి 5 inches అయితే సరిపోతుందండి. 5 inches. ఇప్పుడు ఆ జాకెట్లోంచి 5 inches వరకే మనం తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది 5 inches ఖర్చుతో కలిపి 5.5. ఇక్కడ వరకే మనము పైపింగ్ వేయడానికి ఫస్ట్ ఒక 1/2 inch చాలండి. పైపింగ్ వేయడానికి చేతి పైన అయితే 2 inches పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 inch ఇలా చక్కగా గీసుకొని ఈ 5 inches దగ్గర నుంచి క్లాత్ ఇలా ఉగ్గులు లేకుండా సర్దుకొని నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు కుట్టు ఎక్కడైతుందో అక్కడ ఒక డాట్, ఇక్కడ సంఖ దగ్గర ఎక్కడైతే మనకు కుట్టిందో అక్కడ ఒక డాట్ పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇది ఖర్చు కోసం. ఖర్చు 2 inches తీసుకోవాలండి. చూడండి, ఖర్చు 2 inches తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనం ఇది ఆది బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఇక్కడున్న మార్కింగ్ని కలుపుకోవాలండి. ఖర్చు కోసం ఇది ఒరిజినల్ మార్కింగ్, ఇది ఖర్చు కోసం. ఇక్కడ ఇది ఒరిజినల్ మార్కింగ్, ఇక్కడ ఖర్చు కోసం 1/2 inch ఖర్చు. ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మార్కింగ్ ప్రకారం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి 2 మడతలు వేసుకోవాలి. లైనింగ్ పీస్ ఇలా చూడండి, ఇదిగోండి 2 మడతలు. ఈ ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇలా మడతన్నది మన వైపు పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఆది బ్లౌజ్తో చెప్తున్నాం కాబట్టి ప్రతిసారి ఆది బ్లౌజే వాడదామండి. మనం కొలతలు అయితే కొలతల ప్రకారం కొలతలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర మనం చేతి పని చేయాలనుకుంటున్నాం కదా, నడుం దగ్గర చేతి పని ఉంది కదా హెమ్మింగ్ పట్టీకి, అది సపరేట్ పీస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే తీసుకోవచ్చు. ఇది చిన్న సైజు కాబట్టి ఎలా లైనింగ్ సరిపోదు కాబట్టి ఇక్కడే తీసుకున్నాం మనం. 2 inches అండి. ఇది 2 inches పెట్టి ఇది నడుము ఉంది కదా కరెక్ట్ సెంటర్లోకి ఈ కుట్టు సైడ్ జాయింట్లు 2 పట్టుకుంటే కరెక్ట్ సెంటర్ వచ్చింది. ఇలా పట్టుకొని ఇది అసలు ఒరిజినల్ డాట్. ఇవి ఉంటాయి కదా ఈ డాట్స్, బ్యాక్ డాట్స్, వీటికి 1/2 inch. అక్కడి నుంచి మళ్ళీ 2 inches ఖర్చు కోసం. 2 inches ఖర్చు కోసం ఇది ఈ లైన్ మొత్తం డ్రా చేసుకుందాం అండి. ఇది చేతి పని పట్టీకండి. మనం సపరేట్గానే వేసుకోవచ్చండి. క్లాత్ సరిపోదు. 35, 36 కానించి సపరేట్ క్లాత్ వేసుకోవచ్చు. ఇది 36 లోపలే కాబట్టి అది సరిపోతుంది. క్లాత్ లైనింగ్ క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ను చెప్పా కదా ఇందాక సైడ్ జాయింట్లు 2 పట్టుకోవాలని. కరెక్ట్గా సైడ్ జాయింట్ 2 పట్టుకొని మెడ షోల్డర్ దగ్గర 2 పట్టుకొని ఇలా చక్కగా లాగినట్టు ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ వీపు ఉంది కదా నడుము దగ్గర వీపు, దీని వీపు డాట్, దీని మెడ దగ్గర ఒక డాట్, షోల్డర్ ఎడల్పిది ఒక డాట్. మొత్తం ఆది ప్రకారం ఆది ఎలా ఉందో అలాగే సంఖ డౌన్ దగ్గర ఒక డాట్ మొత్తం కలుపుకోవాలి. వీటిని ఆది అటు పక్కనేసి ఈ మొత్తం స్కేల్ తోటి చక్కగా గీసుకోవాలండి. స్కేల్ లేకపోతే మనం చేతి అంచనా ప్రకారం గీసుకున్న ఇబ్బంది లేదు, నీట్గానే వస్తుంది. అలవాటు ఉంటే ఫస్ట్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు స్కేల్ వాడాలి. ఇలా రౌండ్గా ఇలా నా దగ్గర స్కేల్ ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. లేకపోతే స్కేల్ కనపడినప్పుడు నేను సొంతగానే డ్రాయింగ్ చేస్తాను. ఇక్కడ ఒక క్రాస్ వచ్చిందండి. ఇలా రావాలి. ఇక్కడ మూల తిరిగే దగ్గర సంఖ రౌండ్ తిరిగే దగ్గర 1.5. ఇది 30 సైజు అన్నాం కదా 1.5. 34 పైన ఉంటే 1.5 పెట్టుకోవాలండి. దీన్ని ఇలా ఈ లైన్ ఉంది కదా మనం గీసుకున్న లైన్ సెంటర్లోంచి ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా వచ్చి ఇలా క్రాస్గా ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి. మార్కింగ్ ప్రకారం మొత్తం కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇంతవరకు. మార్కింగ్లో ఎలా ఉందో అలానే కట్ చేయాలండి నీట్గా. ఈ ఎడల్పు ఎక్కువైనా కానీ షోల్డర్ జారుద్దండి. మెడ కరెక్ట్గా ఆర్చ్ ఇట్లా అలా ఉందో అలానే తీసుకొని కట్ చేయాలి నీట్గా. రౌండ్ తిరిగే దగ్గర కత్తెర స్లోగా తిప్పాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్నగా తిప్పుకొని ఓకే. మళ్ళా ఈ మెడ ఇక్కడ కట్ చేసాం కదండి, ఈ మెడ పీస్ మిగిలింది. ఇది మనం ఉక్స్ కాజాల బెల్ట్ వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి.
ఈ లైనింగ్ ఈ ఓపెన్ సైడ్ మన సైడ్ తిప్పుకోవాలి. ఇందాక జాయింట్ సైడ్ ఇది మన సైడ్ ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ మన వైపు మార్చుకొని, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఆ జాయింట్ క్రాస్ కట్టే ఉంది కదా. క్రాస్ కట్ అంటే ఇలా సాగదీస్తే సాగుద్ది, స్ట్రైట్ కట్ అంటే సాగదు, అంతే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇది మాత్రం క్రాస్ కట్ కాబట్టి సాగుతుంది. సో క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా వేసుకొని యథావిధిగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలానే డ్రా చేసుకొని, బ్యాక్ పార్ట్ కదా మొత్తం డ్రా చేసుకోండి. ఈ మెడ దగ్గర తర్వాత మెడని బట్టి మనం డ్రా చేసుకుందాము. ఇదే కదా ఒరిజినల్ కొలత. ఇది ఇంతవరకు మనకి ఇది కదా చేతి పైన హెమ్మింగ్ చేయడానికి కదా నడుము. ఇది మనకు ఒరిజినల్ బాడీ మొత్తం వెనక పార్ట్. ఇంతవరకు మొత్తం మార్కింగ్ చేసుకొని తర్వాత మనం ఇది తీసేసి తర్వాత దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఎలాగో తగ్గుద్ది కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు ఉంటుంది కదా షేప్ బెల్ట్ తేడా. ఈ షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మొత్తం. తర్వాత మనం ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి. కొంతమంది ఫ్రంట్ నెక్ పైకి వేసుకుంటారు, కిందకి వేసుకుంటారు. మామూలుగా మనకి యావరేజ్ వచ్చేసి 6 ఇంచెస్, కానీ మనం ఆ జాడి ప్రకారం పెట్టుకోవాలి. వాళ్ళు ఆది కరెక్ట్గా దాని ప్రకారం పెట్టమని చెప్పినారు కాబట్టి దాని ప్రకారం పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టాలి. ఈ కుట్టు భుజం కుట్టుంది కదా, ఈ భుజం కుట్టు షోల్డర్ దగ్గర మన మార్కింగ్ అంటే 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఖర్చు కోసం ఇలా రౌండ్ తిప్పుకోవాలి మెడ. ఈ సెంటర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉక్స్ పట్టి లైన్ మీద పెట్టుకోవాలి. ఈ ఉక్స్ పట్టిని ఇలా మెడ కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి. దీని ప్రకారమే ఇలా వచ్చింది. ఈ లెంత్ వచ్చేసి ఇలా ఇంతవరకు వచ్చింది. ఇది మొత్తం తర్వాత తీసేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కరెక్ట్ కొలతలు పెట్టుకొని. ఇప్పుడు ఇది ఉంది కదా కరెక్ట్గా ఎంత ఉంది, 4 ఇంచెస్ ఉంది. మనకి ఎంత కావాలి, ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇలా షేప్ మీదకి డాట్ వస్తుంది. ఆ డాట్ కోసం ఇక్కడ పైపింగ్ ఖర్చు కోసం ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేయడానికి ఒక ఖర్చు కోసం మొత్తము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకు వచ్చిన ఒరిజినల్ కొలత 4, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అంటే అప్పుడు ఎంత అవుతుంది, 5.5 వస్తుందండి. ఇంతవరకు వస్తుంది. మన ఉక్స్ పెట్టి దగ్గర కాజాల పెట్టి దగ్గర లెంత్ 5.5 వచ్చింది. ఇక్కడ చంక దగ్గర ఉంది కదా, చంక దగ్గర మార్కింగ్ కూడా యథావిధిగా ఆ జాయింట్ తీసుకొని ఇక్కడ పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కింద పెట్టుకొని, మళ్ళీ ఇక్కడ ఇది ఒరిజినల్ కొలత, ఇక్కడ ఖర్చు కోసం మళ్ళీ ఖర్చు ఉంటుంది కదా దానికోసం ఒక 1/2 ఇంచ్. దీన్ని మనం క్రాస్ ఇలా రౌండ్ కలుపుకొని, ఇప్పుడు మనము ఈ మెడ ఉంది కదా, ఈ మెడను చక్కగా గీసుకొని నీట్గా ఇక్కడ సంక దగ్గర ఉగ్గు రాకుండా ముందు మన సంక దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉగ్గు వచ్చిద్ది, ఇక్కడ ఖర్చు తీయకపోతే ముడతలాగేలా. దానికోసమని ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ సన్నగా సెంటర్లో సంక దగ్గర 1/2 ఇంచ్ తీసి పైకి పైకొని తగ్గించుకుంటూ మళ్ళీ దాని మీద వేసుకోవాలి లైన్. ఇది ఇంక మనకు మొత్తం పర్ఫెక్ట్ ముందు పార్టీ వరకు కొలతలు కట్ చేసుకున్నాం దీని ప్రకారం. లేనా పక్కన పెట్టి ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఇదంతా దీంట్లో మనం షేప్ బెల్ట్లు తీసుకుందాం. షేప్ బెల్ట్లు ఆ జాయింట్ ప్రకారం తీసుకుందాం. వచ్చింది మనం లోపలికి వేసుకుంటే మనకు ఒరిజినల్ కొలత కనపడుతుంది. ఇలా ఈ లెంత్లో ఉంది. వెడల్పు వచ్చేసి ఇటు ఉంటుంది, ఇక్కడ ఇటు పక్క వెడల్పు, ఇదండి మనం మందం కోసం డబల్ మీద కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ మందంగా ఉంటే మనకి జాకెట్ అనేది పైకి లాక్కోకుండా కరెక్ట్గా నిలబడుతుందండి నడుము దగ్గర, అందుకనేసి డబల్ తీసుకున్నాను ఇది కటింగ్ షేప్ బెల్ట్. మళ్ళీ నేను దీంట్లో ఇంతే కాదండి, మళ్ళీ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ కూడా తీసుకుంటాను షేప్ బెల్ట్ మందం చేయడానికి. నేను 3 పొరలు వేస్తాను షేప్ బెల్ట్కి. అది మన ఇష్టం, ఎన్ని పొరలు అనేది మన ఇష్టం, ఎంత మందంగా ఉంటే అంత స్టిఫ్గా నిలబడుతుంది నడుము దగ్గర, జాకెట్ అనేది ఎత్తుకోకుండా. అందుకోసం తీసుకున్నాను ఇది. ఇంతవరకు లైనింగ్ అండి ఈ షేప్ బెల్ట్లు. ఇది ఉక్సులకి కాజాలకి బెల్ట్, అది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ పీస్ ఇంకా వేస్ట్ అండ్ పనికిరా పక్కన పడేసుకోవడమే. ఈ మొత్తం ఈ లైనింగ్ సెట్ మొత్తాన్ని మనం పై పార్ట్ మీద కట్ చేసుకొని, ఇదండి పై పార్ట్ జాకెట్ బ్లౌజ్.
ఈ బ్లౌజ్ని మనం కరెక్ట్గా క్రాస్ లేకుండా నీట్గా చూసుకొని ఇలా సెంటర్ ఫోల్డింగ్ సేమ్ లైనింగ్ అయితే ఎలా మడుచుకున్నామో అలాగే సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని జరగమ్మట చూసారు కదా ఇలా నీట్గా. ఆల్రెడీ నేను క్రాస్ తీసానండి, దీనికి క్రాస్ లేదు. జాకెట్ క్రాస్ తీసే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ వేసుకోవడమే. దీని మీద బ్యాక్ పార్ట్ కన్నా ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎటు చూసినా 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సిల్క్ కాబట్టి కుట్టుకునేటప్పుడు కుట్లలో అటు ఇటు జరిగినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత. అందుకు కాబట్టి మన పట్టు కాటన్ ఇలాంటి అయితే 1/2 ఇంచ్ కూడా పనిలేదు, కరెక్ట్గా కట్ చేసుకున్నా సరిపోద్ది. సిల్క్ కాబట్టి కొంచెం కరెక్ట్గా కట్ చేసుకోకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. పచ్చులలో జరగకుండా అటు ఇటు మన క్లాత్ లైనింగ్ అనేది తక్కువ కాకుండా సరిపోతుంది ఎక్కువ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఈ క్లాత్ మిగిలి కట్ చేసుకున్నాం కదా, ఇటు మనకి చేతులు బార్డర్ ఉంటుందండి. ఈ బార్డర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది హ్యాండ్స్కి వాడుకోవాలి. బార్డర్ వేస్ట్ చేయకూడదు, ఒప్పుకోరు బార్డర్ వేస్ట్ చేస్తే. ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలండి బార్డర్ ఉన్నకెళ్ళి. హ్యాండ్స్ ఇదిగోండి, హ్యాండ్స్ డబల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి కదా, వాటిని 2 సపరేట్ చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇది బార్డర్ అండి, సపరేట్ కనబడుతుంది కదా బార్డర్ మీకు. ఒక 1/2 ఇంచ్ లైనింగ్ పీస్ కన్నా ఒరిజినల్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఎందుకనేది మీకు కుట్టేటప్పుడు చెప్తా. మనం కుట్టేసుకునేటప్పుడు అటు ఇటు జరిగినా కానీ మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా పక్కకు పోకుండా కరెక్ట్గా ఉంటుందండి. ఓకే, మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే కటింగ్లో మనం చూడకుండా క్లాత్ అడుగుని బట్టి కట్ అయిపోతే తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి. ఒక పీస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఇందాక లైనింగ్ ఎలాగైతే క్రాస్గా కట్ చేసాం ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే క్రాస్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్కి మన క్లాత్ ఉండేలాగా చూసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోతే ఇలా మనకి ఇంకా దీనికి మార్కింగ్ ఏం అవసరం లేదండి. పై పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవడమే. 1/2 ఇంచ్ ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, మరీ అవసరం లేదు కానీ 1/2 ఇంచ్. మరీ ఎక్కువ తీసుకున్నా కానీ కుట్టేటప్పుడు మనకి చిరాకు ఉంటుందండి. కన్నీ అయిపోయినా ఫైనల్గా మన షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ ప్రకారం డబల్ ఫోల్డింగ్ అండి, 2 పక్కలు రావాలి కదా, రైట్ లెఫ్ట్ 2 పార్ట్లు ఇలా. ఇంతవరకు అయిపోయింది మొత్తం మనకి బ్లౌజ్ కటింగ్ ఇంతటితో కంప్లీటెడ్. తర్వాత నెక్స్ట్ మన స్టిచ్చింగ్ వీడియో పెడతానండి, అది ఇంకా తీసినా పెడతాను.